క్రీస్తులార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యూట్యూబ్ వీక్షకులకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాదయని బట్టి నేటి వరకు ఆయన రెక్కల కింద కాపాడిన రీతిని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అనుదిన వాగ్దానముల చేత మీరు ఆదరించబడుతూ ఆత్మీయంగా బలపడుతూ ఇంకా విశ్వాసంలో బలపడుతున్నారని సేవకునిగా విశ్వసిస్తున్నాను. నేటి దినం కొరకే ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచన భాగాన్ని చదువుదాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయని ఎరుగుదుము. ఈ యొక్క మాటలు రాసినటువంటి పౌలు గారి యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తాన్ని కూడా దేవుడు మేలు కొరకే జరిగిస్తాడని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తా ఉన్నాడు. మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడిని ప్రేమించడం అనగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే ఎందరైతే ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తారో వారందరూ దేవుడిని ప్రేమించేవారుగా ఉన్నారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అనగా వాక్యాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించాడంటే సమస్తాన్ని మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చగలడు. మానవులుగా మనం దేవుణ్ణి ప్రేమించే వరకు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల మేలు చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉన్నదని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారుగా, భయభక్తులు కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. సేవకునిగా మనసారా దీవిస్తున్నాను. నీ జీవితంలో ఏ మేలు కొరకు, ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావో తప్పక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి మేలులతో తృప్తిపరచాలని సేవకునిగా దీవిస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.